నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ముంచుకొస్తున్న మరో మహమ్మారి, ప్రపంచ వ్యాప్తంగా అలర్ట్, స్కూల్స్ మూసివేత. యుద్ధం ఆపకపోతే టొమాహాక్ దాడులే, పుతిన్ కు ట్రంప్ వార్నింగ్. నేడే ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం. జగన్ ది క్రిమినల్ మాస్టర్ మైండ్, ఏపీ సీఎం చంద్రబాబు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కల్తీ మద్యం దందాను నడిపారని పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుందన్న దానికి జగన్ ఉదాహరణ అని చంద్రబాబు అన్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం చంద్రబాబు తన అధికారిక నివాసంలో పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య తరహాలో మళ్లీ నేరాలు ఘోరాలు చేసి ఏపీలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ కంపెనీ ఈ రోజు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. విశాఖపట్నంలో 88,628 కోట్లు గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ కుదరనుంది. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో ఏపీ సర్కార్ విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఢిల్లీలోని తాజ్ మాల్ సింగ్ హోటల్లో ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఈ ఎంఓయూపై సంతకాలు పెట్టనున్నాయి. ఉక్రెయిన్ తో యుద్ధం తక్షణమే నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యుద్ధం ఆపండి, లేకపోతే తాము అమెరికా దీర్ఘశ్రేణి టొమాహాక్ క్షిపణులను ఉక్రెయిన్ కు అందిస్తామని, తరువాత వారిష్టమని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ కు ప్రత్యేక విమానంలో బయలుదేరిన ట్రంప్ తన వెంట ఉన్నటువంటి మీడియాతో మాట్లాడారు. అమెరికా శక్తివంతమైన క్షిపణుల శక్తి ఏమిటనేది రష్యాకు తెలిసిందే అని, యుద్ధం సమసిపోవాల్సి ఉంది, లేకపోతే తాము వేరే విధంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద సంక్షోభం పొంచి ఉంది. జపాన్ ఇన్ఫ్లుయెంజా మహమ్మారిని ప్రకటించింది. వాస్తవానికి ఆ దేశంలో ఫ్లూ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. అందువల్ల ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి మొదటి నుంచి చర్యలు ప్రకటించారు. జపాన్ లో 4,000 మందికి పైగా హాస్పిటల్ పాలయ్యారు. చాలా చోట్ల పాఠశాలలు మూసివేశారు. జపాన్ లో ఫ్లూ రోగులు కొత్త కాదు, కానీ ఈ సంవత్సరం వారు పెరిగే సీజన్ కంటే చాలా ముందుగానే సమస్య తలెత్తింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యాప్తి సాధారణం కంటే 5 వారాల ముందుగానే వచ్చింది. ఇది ఆసియా అంతటా వైరస్ వ్యాప్తి నమూనాలలో మార్పును సూచిస్తోంది. మార్కాపురం నియోజకవర్గ కేంద్రం నందు నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో యథేచ్ఛగా అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, వేల కోట్ల రూపాయలు సొమ్ము దండుకుంటున్నారని, టీడీపీ నాయకులు అక్రమార్జనకు తెరతీశారన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అంటూ హామీ ఇవ్వడం అంటే అక్రమ మద్యం తయారు చేసి అమ్ముకోవడమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు వేలం జరుగుతూ ఉన్నా కూటమి ప్రభుత్వం చూసి చూడనట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళ మాటలు నమ్మి ఆ మద్యపాన ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటే ఈ మధ్యనే అధికారులే బహిర్గతం చేసినారు. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయనైతేనేమి, వాళ్ళ యొక్క బృందమైతేనేమి, ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం, దాని డొంకలాగితే ఇటు కృష్ణా జిల్లా విజయవాడలో అయితేనేమి, అలాగే ఆ పైన అయితేనేమి
వీటి యొక్క మూలాలన్నీ బయటకు వచ్చినాయి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మా నాయకుడు ప్రజలకు డిస్టిలరీల ద్వారా సప్లై చేసిన దాన్నే మీరు అంత అభాష్పాలు చేసినారే. ఈరోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది. వాస్తవమా అవాస్తవమా? మీరు దీని మీద నిన్నటి రోజు సిట్ వేసినారు. సిట్ కాదు, అంతకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నింది సిబిఐ ఎంక్వైరీ జరపాలని. మీ పరిధిలో ఉన్నటువంటి సిట్ ద్వారా మీరు ఏం తేలుస్తారు? ఇప్పటి వరకు సిట్లు వేసిన ఎన్నో ఉన్నాయి, ఏ ఒక్కటన్నా పరిష్కారం అయిందా? ఏది కాలేదనేది చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నింది. ఇది ప్రజల ప్రాణాలకు చెందినటువంటి విషయము. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని కొందరి పెద్దల యొక్క ప్రమేయంతో ఈ నకిలీ మద్యం అనేది ఈ రీతిగా తయారైతా ఉన్నింది. దీని ద్వారా ప్రజలకు ఆర్థికంగా పక్కన పెట్టి ఆరోగ్యకరంగా ప్రాణహానికి వాటిల్లుతుంది. కాబట్టి వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరపాలి. సిబిఐ ఎంక్వైరీ జరిపి అందులో ఎంతటి పెద్దల దోషులున్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు సిట్టు వేయడంతో పాటు ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా బెల్ట్ తీస్తామంటున్నారు. మీరు గతంలో కూడా చెప్పినారు, ఏ ఒక్క మహిళ మీద ఏ అఘాయిత్యం జరిగినా అదే ఆ రోజు ఆఖరి రోజు, అదే ఆ వ్యక్తికి ఆఖరి రోజు అవుతుంది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని. మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్ని వందల మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎంత దుర్మార్గంగా ఉండిందనేది మీరు ఒక్కసారి గమనించుకోండి. అలాగే ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పినారు, ఒక్క బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీస్తాము అని చెప్పేసి. అది గతంలో కూడా చెప్పినారు మీరు, కానీ ఎక్కడ ఆచరణలో జరగడం లేదు. ఇవన్నీ కూడా బెల్ట్ షాపులతోటే పాటు. ప్రకాశం చిమ్ముకుర్తిలో లారీ డ్రైవర్ మద్యం తాగాడని లారీ యజమాని కొట్టడంతో డ్రైవర్ స్పృహ కోల్పోయాడు. పొదిలిలో ప్రథమ చికిత్స అనంతరం మార్కాపురం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన లారీ డ్రైవర్ నారాయణ సిఐటియు పట్టణ అధ్యక్షుడు రూబెన్ కేసు తీసుకోవడం లేదని పట్టణ ఎస్ఐ సైదుబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్ లో పబ్లిక్ యాక్సెస్ ఇబ్బంది పెట్టారు. నేను దీని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ చేస్తాను. ఇంత మించి ఏదైనా మాట్లాడుతుంటే ఎవరన్నా మాట్లాడండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి సార్. ఏమైందంటే నేను మాట్లాడిన తప్పు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు పెద్ద మనిషికి వచ్చినప్పుడు అతన్ని కొట్టడము. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఫ్రీ ఫైర్ గేమ్ కి అట్రాక్ట్ అయిన యువత పట్టణంలోని హైవేకి ఇరువైపులా ఉన్న టీ కైఫ్ లో ఫ్రీగా వైఫై ఉండటంతో అక్కడికి వచ్చి ఫ్రీ ఫైర్ గేమ్ లో యువత చాలా బిజీ అవుతున్నారు. 8వ తరగతి 9వ తరగతి చదివే పిల్లవాళ్లు వారు బయట ప్రపంచంలోనే క్రికెట్, వాలీబాల్, షటిల్ వంటి ఇటువంటి ఎన్నో ఉపయోగపడే క్రీడలు ఉన్నా అన్నిటిని వదిలేసి కేవలం ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుకుంటూ యువత వారి జీవితాలను వారి చేతులతోనే నాశనం చేసుకునే పరిస్థితి. తక్షణమే సంబంధిత అధికారులు టీకేఎఫ్ యాజమానులకు వైఫై ఇవ్వకుండా హెచ్చరించాలని అన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. గిద్దలూరు పట్టణం పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్రీ శ్రీ బాబు సుభాని దస్తగిరి స్వామి వారి 6వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ముత్తముల కృష్ణ కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట కార్యక్రమం భక్తులను అలరించింది. ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కృష్ణ కిషోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు సానిసావలి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ పెద్దమస్తాన్, షేక్ అహ్మద్ బాషా, నాయబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుపై మత్స్యకారుల ఆగ్రహం చెలరేగింది. తమ జీవితాలను నాశనం చేసే ప్రాజెక్టుపై తీవ్రంగా ఎదిరించిన మత్స్యకారులు రోడ్డెక్కారు. రాజయ్యపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో మత్స్యకారులు, మహిళలు, యువత నక్కపల్లికి చేరి బల్క్ డ్రగ్ పార్క్ వెంటనే రద్దు చేయాలంటూ ఆగ్రహ నినాదాలతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. 4 గంటల పాటు కొనసాగిన ఈ ఆందోళనలో 16వ నంబర్ జాతీయ రహదారి స్తంభించింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా మత్స్యకారులు వెనక్కి తగ్గలేదు. తమ హక్కుల కోసం పోరాడే ప్రజలను నిర్బంధాలు, ఆంక్షలతో అణిచివేయాలనుకోవడం తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమాదేవి చుట్టూరు కూడా ఆడమనిషి కూడా చూడకంటే ఇంటి చుట్టూ పోలీసులు బంధించారు. వాళ్ళిద్దరిని విడుదల చేసే వరకు మేము ఈ ధర్నా ఇలా సాగితేనే ఉంటుంది. ఇంకా ఎక్కువ చేస్తాం. వాళ్ళిద్దరు విడుదల చేసిన తర్వాత మేము తగ్గుతాం. అదే మరి వచ్చే వరకు ఈ ధర్నా ఇలా సాగితేనే ఉంటుంది. వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు మాకు న్యాయం చేయడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎట్టి కేసులు కూడా తీయాలి. వాళ్ళు మాకు మాట్లాడే విధానం తెలియక మాకు ఏ బాబా ఏ తెల్లి వచ్చి సాయం చేస్తుంది. కానీ సాయం చేసిన వాళ్ళు కూడా వీళ్ళు బంధించేస్తారు. ఆ బంధించేసిన వాళ్ళు వాళ్ళ మీద ఎట్టి కేసులు అలా విడుదల అయిన తర్వాత వీళ్ళు ఎలా చెప్తే మేము అలా ఒప్పుకుంటాం. తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసులు ఎట్టినందుకు వాళ్ళు ఏమెత్తిపోలేదు. మాకు సాయం చేయడానికి వచ్చేది తెల్లి పిల్లలు కాకుండా వాళ్ళింటి చుట్టూ వీళ్ళింటి చుట్టూ పెడుతున్నాడు. మరి అనితే మరి ఏం చేయాలని ఉందో అప్పలరాజుని ఉమాదేవి విడిచిపెట్టే వరకు మేము ఇంకా ఎక్కువ నేను ఏమన్నా టెర్రరిస్ట్ నా ఉగ్రవాదినా? ఎందుకంటే మీరు ఇక్కడ ఎంఆర్ఓగా చేశారు, ఇప్పుడు ఆర్టీఓగా చేస్తున్నారు. ఏ రోజైనా మీ దగ్గర కానీ పోలీసు వారి దగ్గర కానీ మిస్బిహేవింగ్ ఏమైనా చేసావా? మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ పోలీసు వారిని కానీ ఎవరైనా నేనేమో ఉగ్రవాదులువా? గత 8 రోజులుగా ఇంటి దగ్గర ఎందుకు పోలీసులు పెట్టాలి? మా ఇంటి దగ్గర కాదు, ఇవాళ వేశ్వరామకృష్ణ గారిని అరెస్ట్ చేశారు, సేరు నరసింహతి గారిని అరెస్ట్ చేశారు. అలాగే డాక్టర్ ఉమాదేవి గారు, ఆమె కూడా బాధితురాలు. గుర్రాజ్పేట కూడా ఈ పల్లెటూర్స్ పార్క్ లో ఎఫెక్ట్ అవుతుంది, ఆమె ఒక బాధితురాలు. మద్దతు ఇస్తుందని చెప్పి ఆవిడ ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. అలాగే ఇవాళ మద్దతు ఇవ్వడానికి వస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారిని మన రాజమండ్రిలో, ఇవాళ విశాఖపట్నంలో నిర్బంధించారు. కాబట్టి అలాగే సిపిఐ రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శి, ఆయన వస్తే ఆయన రానివ్వలేదు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే ఏ రాజ్యంలో ఉన్నామనేది మీరు చెప్పాలి. దీంతో పాటుగా మహిళా పోలీసులు లేకుండా నక్కపల్లి ఎస్ఐ చంద్రబాబు గారు, అడ్డండి సిఐ రామకృష్ణ గారు మహిళల మీద దౌర్జన్యం చేసి మేము అనేక పర్యాయాలు చంద్రబాబు గారు గురించి డిఎస్పీ గారు కూడా చెప్పాం, అయినా కూడా చర్య తీసుకోలేదు. కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం సార్, ఎలిట్ టచ్ పార్క్ రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మీ సమక్షంలో హోంమంత్రి గారు ఒక మాట చెప్పారు సార్, పనులు మొత్తం ఆపేస్తామని చెప్పి. కానీ పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎలిట్ టచ్ పార్క్ రద్దు చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాలి. సెక్షన్ 30 ఎత్తేయాలి, నిర్బంధం ఆపాలి, మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరిని కూడా అభ్యంతరం పెట్టకూడదు, అక్రమ కేసులు రద్దు చేయాలి. రూట్ ద్వారా డైవర్ట్ చేయడం జరిగింది. మొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు వస్తే ఆయన కూడా తీసుకెళ్తామని చెప్పి పోలీసు వారు ఉప్పాలు తీసుకెళ్లి అక్కడి నుంచి వేరే రూట్లో తీసుకెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండోది 29వ తేదీన హోంమంత్రి గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారమ్మా, ఇక్కడ పరిటెక్స్ పనులన్నీ కూడా ఆపిస్తామని. కానీ పనులు చేస్తున్నారమ్మా. కాబట్టి మేము కోరేది ఏంటంటే పరిటెక్స్ రద్దు చేయాలి, పనులన్నీ కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతున్నామమ్మా. దీంతో పాటుగా మేము పోలీసు వారికి పర్మిషన్ పెట్టాము ఆగస్టు 14వ తేదీని. పర్మిషన్ ఇవ్వలేదు, 35వ తేదీనమ్మో రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చారు. మేము టెంట్ వేసుకున్నాం, టెంట్ మీదకి కారు ఎక్కించారు. సరే పోలీసు వారు పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మేము ఏమీ అనుకోలేదు. ఎండలో మండు టెండలో గొడుగులు వేసుకొని ధర్నాలు చేసామమ్మా. ఎండలో వారిలో చివరికి ఎస్పీ గారు స్పందించి మానవత్వంతో స్పందించి మమ్మల్ని ఏదో చేసుకోవడానికి తమరు అవకాశం కల్పించారు. ఆ రకంగానే శాంతియుతంగా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి పెట్టినటువంటి కేసులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అమ్మా. అదొకటి. రెండోది ఫైనల్ గా ఇక్కడ నక్కపల్లి ఎస్ఐ గారు ఉన్నారమ్మా. ఆయన చాలా దురుసుగా చాలా దారుణంగా మహిళలపై దాడి చేసి మగవాళ్ళు కొట్టి ఇవాళ సిఐ అడ్డండి సిఐ రామకృష్ణ గారు కూడా ఒక పోలీస్ అన్ని నాకు చెప్పారు. నేను మీ కలెక్టర్ని కదా, అందరికీ నమ్మకం ఉందా లేదా? న్యాయం చేస్తాను. ఈ ఊరు కాదు, ఈ రాష్ట్రం కాదు. ఎందుకు వచ్చాము చెప్పమ్మా. మాకు ఏమైనా ఇక్కడ పర్సనల్గా ఉండేదా ఏమీ లేదు, సరేనా? మీకు న్యాయం చేయడానికి నాకు ఈ ఉద్యోగం, అది మీరు అర్థం చేసుకోవాలి, సరేనా? ఏమైనా సరే మాట్లాడాలి కానీ ఇలా రోడ్డుకి అడ్డంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం శివారులోని రైల్వే స్టేషన్ లో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది.
కమదూరుకు చెందిన తిప్పస్వామి అనే వృద్ధుడు కదిరిదేవరపల్లి వెళ్లే క్రమంలో తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి రైలు ప్రమాదంలో వృద్ధుడికి 2 కాళ్లు 1 చెయ్యి నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర గాయాల పాలైన తిప్పస్వామి రక్తస్రావంతో పడి ఉండటంతో రైల్వే పోలీసులు స్పందించి 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంకు మంత్రులు హెలికాప్టర్లో చేరుకున్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ముందుగా జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. మేడారం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే సమీక్ష సమావేశం నిర్వహించడం గమనార్హం. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మల ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మాస్టర్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకొని హైదరాబాదులో 4 గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకి వచ్చి ఈ మేడారంలో ఆనాడు ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికలకి సిద్ధం కాటాని టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజా తీర్పుకి ప్రజలలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా, ఎందుకంటే జాతర టైము జనవరిలో వస్తుంది, కోట్లాది మంది భక్తులు దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేదానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, నా సహచర మంత్రివర్యులు, మేము అందరం కలిసి దాన్ని 90 రోజులకి కుదించి ఎట్టి పరిస్థితుల్లో 90 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ దాంట్లో భాగంగా ఈరోజు నేను నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఏదైతే ఈ గుడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ ఫౌండేషన్లో కొన్ని తీసాం. ఆ ఫౌండేషన్లో టెక్నికల్గా ఉండే టెక్నికల్ సబ్జెక్టుని డిస్కస్ చేసుకున్నాం. అదే రకంగా దీనికి కావాల్సిన రాతి కట్టడాలకు కావాల్సిన అంశంలో వాటికి సంబంధించిన దాన్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చే ఏర్పాట్లు కూడా అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తున్నాయి. 1 by 1 వాటిని అన్నిటినీ కూడా ఇక్కడికి మొబిలైజేషన్ చేయటం కానీ, ఇక్కడ పునాదులు ఇతరత్ర ఏర్పాట్లు కానీ, వీటితో పాటు వచ్చే ఏదైతే భక్తుల సౌకర్యార్థం మొదట విడత కింద ఒక 2 sides జంపన్న వాక్కి బోత్ సైడ్స్ అటు ఒక 10,000 మందికి ఇటు ఒక 10,000 మంది స్టే చేయడానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలు, తాగునీరు, రోడ్ల సెక్టార్లో కూడా జాతర వచ్చింది అంటే ఆ జాతర ముందే నిధులు ఇచ్చినట్టు, జాతర వచ్చినప్పుడల్లా నిధులు ఇస్తుంటే అవి కనపడకుండా జంపన్న వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని, ఈ జాతరకి సంబంధించిన ఏదైతే గిరిజనులకి దైవాంకానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావటం జరిగింది. చిన్న కరెక్షన్స్ ఉంటే అధికారులకి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. ఫ్రీక్వెంట్గా వారానికి నాకు తెలిసి మా సీతక్క 3 సార్లు తన నియోజకవర్గమే కాబట్టి వస్తా పోతా ఏం జరుగుతుంది అనేది
ప్రతి ఆల్టర్నేటివ్ డే ఈ కార్యక్రమం మీద ఫోకస్ చేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా అలర్ట్ చేస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోరికకు అనుగుణంగా గిరిజనుల అభిమానించే ఈ దైవానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని అంగులతో వాళ్ళ శాస్త్రోయుక్తంగా వాళ్ళ గిరిజనుల ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడా చిన్న డీవియేషన్కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ 85-90 డేస్లో ఫుల్ ప్లెడ్జ్లో పూర్తి చేయటం కోసం ప్రణాళికను మరొకసారి రివ్యూ చేసుకున్నాం. మళ్ళీ 4-5 డేస్లో మళ్ళీ రావటం జరుగుద్ది. కాబట్టి తప్పకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం ఇంకా నిధులు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని మా వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో మీడియా అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అంటే స్టార్టింగ్ స్టేజీ ఆల్రెడీ మనం ఏవైతే గేట్లకు సంబంధించిన స్టోన్ వర్క్ కటింగ్ చేశారు, ఆ కటింగ్ చేసి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముంచుకొస్తున్న మరో మహమ్మారి, ప్రపంచ వ్యాప్తంగా అలర్ట్, స్కూల్స్ మూసివేత. యుద్ధం ఆపకపోతే టొమాహాక్ దాడులే, పుతిన్ కు ట్రంప్ వార్నింగ్. నేడే ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం. జగన్ ది క్రిమినల్ మాస్టర్ మైండ్, ఏపీ సీఎం చంద్రబాబు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.